హాయ్ ఫ్రెండ్స్ రోజు ఎడిటింగ్ వచ్చేసి మంచి లిరికల్ సాంగ్ ఎడిటింగ్ అయితే చేశాను. సో ఎడిటింగ్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా అయితే బాగా అయితే వచ్చింది. సో మీరు కూడా మీ యొక్క పిక్స్ పెట్టుకొని మంచిగా అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సో ఎలా క్రియేట్ చేసుకున్నది ఇప్పుడైతే చెప్తాను చూడండి. సో అంతకన్నా ముందు మీరు వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. సో సపోర్ట్ చేస్తే మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే ఎడిటింగ్ చేసి నేను అప్లోడ్ చేశాను కాబట్టి కొంచెం నన్ను సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇప్పుడైతే మీరు డెమో వీడియో అయితే చూడండి. డెమో వీడియోతో చూశారు కదా, నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ సింపుల్గా మీరు కూడా మీ యొక్క పిక్స్ పెట్టుకొని లిరికల్ సాంగ్ బిల్డింగ్ ఎలా క్రియేట్ చేసుకున్నది ఇప్పుడైతే చెప్తాను చూడండి. ఫ్రెండ్స్ మనకు ఎడిటింగ్ కోసం ఆల్ట్మోస్ట్ యాప్ అయితే కావాలి. సో యాప్ యొక్క లింక్ అయితే మనకు టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాను. మీరు ఇక్కడ నుంచి ఆల్ట్మోస్ట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో నా బయోలో కూడా యాప్ యొక్క లింక్ అయితే ఉంటుంది. మీరు అక్కడ నుంచి కూడా ఆల్ట్మోస్ట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఆల్ట్మోస్ట్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ యాప్ అయితే ఓపెన్ చేశాక మీకు ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ కనబడుతుంది కదా. సో ఈ ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు ఇక్కడ నుంచి ఇంపోర్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వీటికి సంబంధించిన ఫాంట్స్ కూడా ఇస్తాను. సో అది కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ డౌన్లోడింగ్ అండ్ ఇంపోర్టింగ్ అయ్యాక ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ ఓపెన్ చేసుకున్నాక మీకైతే ఇలా అయితే కనబడుతుంది కదా. సో ఇక్కడ నేను ఏం చేశానంటే చికిరి చికిరి అనే సాంగ్ అయితే ఉంది కదా. సో సాంగ్ అయితే మనకు ఇన్స్టాగ్రామ్లో లేదు యూట్యూబ్లో బాగా ట్రెండ్ అయితే అవుతుంది. సో ఇక్కడ పెద్ద మూవీలో నుంచి ఫస్ట్ సింగిల్ అని చెప్పేసి రామ్ చరణ్ సార్ మూవీ ఉంది కదా పెద్ది. సో దానిలో నుంచి సాంగ్ అయితే రిలీజ్ అయింది, చాలా బాగా అవుతుంది. సో అందుకని ఈ సాంగ్ దగ్గర నేను మనం పిక్స్ అయితే పెట్టి చాలా బాగా అయితే లిరిక్స్ యాడ్ చేసి మంచిగా అయితే ఎడిటింగ్ అయితే చేశాను. జస్ట్ మీరు ఒక 4 పిక్స్ ఉంటే ఎడిటింగ్ అయితే సింపుల్గా అయితే చేసుకోగలుగుతారు. సో 4 పిక్స్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో మీరు బాయ్ పిక్ అయినా పెట్టుకోవచ్చు, సో గర్ల్ పిక్ అయినా పెట్టుకోవచ్చు. సో ఎవరిదైనా పిక్ పెట్టుకొని చేసుకోవచ్చు. సో నేను మీ యొక్క పిక్స్ పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకున్నది ఇప్పుడైతే చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్ దానికోసం అయితే మీకు ఇక్కడ లిరిక్స్ అండ్ ఇక్కడ బీట్స్ ఇలా కనబడుతున్నాయి కదా. సో ఇదంతా వదిలేసేయండి. మనకు ఒక వీడియో వచ్చేసి 16 సెకండ్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ స్టార్టింగ్ అయితే రండి. సో స్టార్టింగ్ అయితే వచ్చాక మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ ఒక మీకు పిక్ కనబడుతుంది కదా. సో ఇక్కడ పిక్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకుంటే మీకు ఇక్కడ కొన్ని ఎఫెక్ట్స్ అయితే కనబడుతున్నాయి కదా. సో ఎఫెక్ట్ అనేది మీరు కాపీ చేసుకోవాలి. ఇక్కడ 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ కాపీ ఎఫెక్ట్ చేసుకున్నాక మళ్ళీ ఏం ఇస్తారంటే పిక్ అనేది మీరు డిలీట్ చేసుకోండి. సో డిలీట్ చేసుకున్నాక మళ్ళీ ప్లస్ సెకండ్ ఇక్కడ మీడియా. సో మీ యొక్క పిక్ యాడ్ చేసుకోండి. ఇక్కడ మీ యొక్క పిక్ నేను ఆల్ పెట్టాయి. సో ఇక్కడ మీ యొక్క పిక్ పెట్టుకోండి. ఇక్కడ ఈ యొక్క పిక్ పెట్టి దీన్ని ఫిల్ కంపోజిషన్ చేశాక ఇక్కడ మీరు ఏం ఇస్తారంటే మనకు లిరిక్స్ ఎక్కడ దాకా ఎండ్ అవుతుందో, సో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు, సో ఇక్కడ దాకా అండ్ ఇక్కడ దాకా తీసుకొచ్చాక బీట్ దగ్గరికి సో పిక్ మీద ట్యాప్ చేసుకొని కొంచెం డ్రాగ్ చేసుకోండి. సో డ్రాగ్ చేసుకున్నాక ఈ పిక్ అనేది లాంగ్ ప్రెస్ చేసి మనకు మొత్తం లిరిక్స్ కింద పెట్టుకోండి. సో ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టాక ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ మనం స్టార్టింగ్లో ఏదైతే పిక్కి ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకున్నాం కదా. సో కాపీ చేసుకున్న ఎఫెక్ట్ ఇక్కడ మనం పేజ్ చేసుకుందాం. సో పేజ్ చేసుకుంటే మనకైతే ఇలా కనపడుతుంది. సో ఇలా చాలా బాగా అయితే ఉంటుంది, ఇలా కనపడుతుంది. అండ్ మళ్ళీ ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఇక్కడికి వచ్చేసి ప్లస్ సెకండ్ మళ్ళీ మీడియా. సో ఇక్కడ ఇంకో పిక్ కూడా యాడ్ చేసి చూపిస్తాను. సో దీన్ని కూడా మీరు ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకున్నాక మనకు లిరిక్స్ ఎక్కడ దాకా ఎండ్ అవుతుందో అక్కడ దాకా పిక్ని తీసుకురావాల్సి ఉంటుంది. సో ఇక్కడ దాకా తీసుకొచ్చి కొంచెం దీన్ని డ్రాగ్ చేసుకుందాం. సో డ్రాగ్ చేసుకున్నాక పిక్ను లాంగ్ ప్రెస్ చేసుకొని లిరిక్స్ కిందకి తీసుకొద్దాం. సో ఇంతే ఇక్కడ పెట్టుకొని సో ఇంతే. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఎఫెక్ట్ అనేది పేజ్ చేసుకోండి. సో పేజ్ చేసుకున్నాక మీకైతే ఇలా కనబడుతుంది. సో నేను లిరిక్స్కి ఒక ఫాంట్ ఇస్తాను. సో ఫాంట్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ మీరు ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లో మీకు ఒక వీడియో ఉంటుంది. సో వీడియో క్లిప్ ఇది ఐకాన్ ఆఫ్ చేశాను. సో మీరు ఇక్కడ ఆన్ చేసుకుంటే మీకైతే బ్యూటిఫుల్గా అయితే కనపడుతుంది. సో ఇలా చాలా బాగా అయితే కనపడుతుంది. అండ్ మీరు ఈ వీడియోని ఇక్కడ మీరు కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకున్నాక మళ్ళీ ఇక్కడ సెకండ్ పిక్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ మీరు పేజ్ చేసుకోండి ఇలా. సో పేజ్ చేసుకుంటే చూడండి మీకు ఇక్కడ కూడా చాలా బాగా అయితే కనపడుతుంది. అండ్ ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఏమైనా ఉంటే వీడియోకి కట్ చేసుకోండి. సో ఇక్కడ కొంచెం కట్ చేసుకొని అండ్ ఈ ఎక్స్ట్రా పార్ట్ని మీరు మళ్ళీ లిరిక్స్ కింద పెట్టుకోండి. సో ఇంతే. అండ్ ఇక్కడ కూడా మీరు ఫోటో యాడ్ చేసుకొని వీడియో పేజ్ చేసుకొని ఫోటోకి ఎఫెక్ట్స్ అనేది పే చేసుకోండి అంతే. సో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా చేసుకోండి. సో ఇలా చేస్తే మనకు ఎడిటింగ్ అయితే సింపుల్గా అయితే అయిపోతుంది. సో మీకైతే అర్థమైతే అయిందని అనుకుంటున్నాను. సో అర్థమైతే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ మీరు ఏం చేశారంటే సేవ్ మీ ట్యాప్ చేసుకొని ఇక్కడ మీకు వీడియో క్లారిటీ ఉంటుంది. సో మీకు ఎంత క్లారిటీ కావాలో అంత క్లారిటీ పెట్టుకొని వీడియో అనేది మీరు సేవ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.